ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, జగన్నాటక సూత్రధారి, అందరి హృదయాలలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు, ఈశ్వరుడి యొక్క మహిమ మనం ఎంత కొనియాడినా కూడా అది తక్కువే అవుతుంది. ఒక వ్యక్తి బాల్యం నుంచి మరణం వరకు భగవంతుడు, ఈశ్వరుడు గురించి రోజులో ఒక్కసారన్నా మనం తలుచుకుంటూ ఉంటాం. తెలుసో తెలియకో, ఉద్దేశపూర్వకంగానో లేదంటే అనాలోచితంగా అయినా సరే మనం పరమాత్ముడి గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలాగే పండగలు, పర్వదినాలు వచ్చాయి అంటే తప్పకుండా ఆ రోజు ఆ పండగకి సంబంధించినటువంటి కథ చదువుకోవడం, వ్రతం చేసుకోవడం, నోము చేసుకోవడం, పూజ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. మన భారతదేశము, అందులో ముఖ్యంగా మన సనాతన ధర్మం యొక్క గొప్పతనమే ఏంటి అంటే మనిషి, భగవంతుడు కలిపి జీవించే విధానం మనకి సనాతన ధర్మం నేర్పిస్తుంది. రెండు వేరు వేరు కాదు, మానవ జీవితంతో సమ్మిళితమై నడిచేటువంటిది సనాతన ధర్మం. మరి ఇంత గొప్ప సనాతన ధర్మం ఏదైతే ఉందో అందులో మనము ఏ యోగిని చూసినా, ఏ మహాత్ముడి యొక్క చరిత్ర చదివినా అందరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది రెండు అంశాలపై కేంద్రీకరించారు. మొట్టమొదటిది స్వయాన్ని తెలుసుకోవడం. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ మానవ జన్మ ఎత్తడానికి గల ఉద్దేశం ఏంటి అనేటువంటి ఎన్నో ఆత్మ పరిశీలనకు సంబంధించినటువంటి పరిశోధన, వాటి సమాధానాల గురించి యావత్ జీవితము తపస్సు చేశారు. స్వపరిచయం తర్వాత ఈ ప్రపంచంలో వారు ఎక్కువగా వెతికేటువంటిది భగవంతుడి గురించి, పరమాత్ముడి గురించి. మరి ఎందుకు మనం భగవంతుణ్ణి, పరమాత్ముణ్ణి ఇంతగా విశ్వసిస్తాము, ఇంతగా నమ్ముతాము? మనం పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా మనం చూసాము. ఏ పురాణ పురుషుడికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ పరమాత్ముణ్ణి ఆశ్రయించారు. దేవతల నుంచి, సత్పురుషుల నుంచి, ఋషులు, సన్యాసులు, సామాన్య మానవుల వరకు అందరూ భగవంతుడు, పరమాత్ముడు కాసి చూస్తూ ఉంటారు. మరి మనకి పరమాత్మకి ఉన్నటువంటి ఆ అవినాభావ సంబంధం ఏంటి? మనం ఒక్కొక్కసారి చిన్న పిల్లలు ఆశ్చర్యకరిగే విషయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సరిగ్గా పాకడం, సరిగ్గా కూర్చోవడం కూడా రాని వయసులో దేవుడు పటాలు చూసినా, దేవతా విగ్రహాలు చూసినా తెలుసో తెలియకో నమస్కారం పెడతారు. ఇంట్లో వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎవరు కూడా అంత చంటి పాపాయికి భగవంతుడి గురించి, దేవుడి గురించి అయితే చెప్పరు. కానీ వాళ్ళకి ఆ విగ్రహాలు చూసిన వెంటనే దండం పెట్టాలి అనిపిస్తుంది. అంటే పరమాత్మకి మనకి ఉన్నటువంటి సంబంధం అనేటువంటిది ఒక జన్మతో ముడిపడినటువంటిది కాదు, ఒక జన్మతో అంతమయ్యేటువంటిది కాదు. ఎందుకంటే పరమాత్మకు ఉన్నటువంటి సంబంధం ఆత్మతో. దేహానికి జన్మనిచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి తల్లి తండ్రి మనకు అందరికీ ఉన్నారు. మరి ఆత్మకు తల్లి తండ్రి వారే పరమాత్ముడు. అందుకే నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి అని మనం గాయనం చేస్తూ ఉంటాం. అలాగే పరమాత్ముడిని కూడా ఎంతో ప్రేమగా తండ్రి అని పిలుస్తాం మనం. కాబట్టి భగవంతుడికి మనకి ఉన్నటువంటి సంబంధం ఒక ఆత్మీయ సంబంధం, ఒక హృదయపూర్వకమైనటువంటి సంబంధం. మరి అలాంటి పరమాత్ముని యొక్క తత్వం ఏమిటి? వారి యొక్క గుణాలు ఏమిటి? వారి యొక్క ధామం ఏమిటి? వారి యొక్క కర్తవ్యాలు ఏంటి? చూడండి, మన ఓళ్ల తాలూకా కోడళ్లలో మహానుభావుల యొక్క కాంస్య విగ్రహాలు లేదంటే శిలా విగ్రహాలు పెట్టుకుంటాం. వాళ్ళు కాలం చేసి ఒక్కొక్కసారి కొన్ని వందల సంవత్సరాలు కూడా అవుతుంది. చాలా చోట్ల మనం ఛత్రపతి శివాజీ గారి మనం విగ్రహం చూస్తూ ఉంటాం. ఛత్రపతి శివాజీ గారు కాలం చేసి కూడా 300 సంవత్సరాలు పైగా అయిపోయింది. కానీ వారు చేసినటువంటి కర్తవ్యం, భారతమాతకు వారు చేసినటువంటి సేవ ఎంత గొప్పది అంటే ఎన్ని తరాలు దాటినా కూడా మనం ఆ సేవల్ని ఇంకా
గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము. మరి పరమాత్ముని యొక్క ఏ గొప్ప కర్తవ్యం వల్ల ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ వారిదైన భావనలో, వారిదైన పద్ధతిలో భగవంతుణ్ణి కొనియాడుతూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. పరమాత్ముడు సర్వ మానవ ఆత్మలకు తల్లి, తండ్రి, రచయిత, సృష్టికర్త. ఈ మొత్తం అనంతమైనటువంటి విశ్వానికి సృష్టించినటువంటి వాడు ఆ పరమాత్ముడు, ఈశ్వరుడు, ఒక శక్తి. వైజ్ఞానిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పరమాత్ముడిని ద గాడ్ పార్టికల్ అని అంటారు. అంటే ఏ అణువు నుంచి మొత్తం విశ్వమంతా కూడా ఉద్భవించిందో, ఏ అణువు నుంచి మొత్తం ఈ అనంతమైనటువంటి సృష్టి ఆవిర్భవించిందో ఆ అణువునే వైజ్ఞాన రంగంలో కూడా గాడ్ పార్టికల్ అని అంటారు. మనం పరమాత్మని యొక్క స్వరూపం ఒక చిన్న చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. అందుకే మనం ఎక్కడ మనం పూజ చేసినా కూడా 2 ఒత్తుల్ని మనం వెలిగిస్తాం. అలాగే దీపాలు పెట్టినప్పుడు కూడా 2 దీపాలు పెట్టమని అంటారు. ఎందుకు? ఒక దీపం చైతన్యమైనటువంటి ఆత్మజ్యోతికి గుర్తు అయితే, రెండవది అజర్ అమర్ అవినాశి అయినటువంటి ఆ పరమాత్ముడు, ఆ పరం జ్యోతికి నిదర్శనం. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల వేసినటువంటి స్వాములు కూడా మకర సంక్రాంతి రోజు ఆ జ్యోతినే చూడడానికి వెళ్తారు. ఆ మకర జ్యోతి కోసం వాళ్ళు ఎంతో కష్టపడి శబరిమల కొండ ఎక్కుతారు. ఎంతో కఠినమైనటువంటి చలికాలంలో తెల్లవారుజాము 4 గంటలకు లెగిసి చన్నీటి స్నానాలు చేస్తారు. ఎంతో కఠోరమైనటువంటి దీక్ష వాళ్ళు ఆ 40 రోజులు పాటిస్తారు. ఎందుకు? ఆ పరమాత్ముడు, ఆ పరం జ్యోతి యొక్క దర్శనం కోసం. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా దీపం లేనటువంటి పూజకి విలువ ఉండదు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలంలో ఏం చేస్తున్నారు, దానికి కూడా బల్బులున్న దీపాలు వచ్చేసాయి. బల్బులున్న దీపం పెట్టేసి ఆన్ చేసి ఉంచేస్తున్నారు. ఒక్కోసారి చూస్తూ ఉంటాం, దానికి ఎంత దుమ్ము పట్టేసి ఉంటుంది, మట్టి పట్టేసి ఉంటుంది, అది అలాగ ఆన్ అయి ఉంటూనే ఉంటుంది. అక్కడ ఉద్దేశం ఏదో ఒక లైట్ పెట్టడం కాదు. ఆ దీపాన్ని మనం వెలిగించిన ఆ కొద్ది క్షణాలైనా మనం పరమాత్మని స్మృతిలో ఉంటాం. ఒక పవిత్రమైనటువంటి సంకల్పంతో మనం ఉంటాం. చూడండి, ఈ కాలంలో చాలా మందికి ఉదయాన్నే పరిగెట్టడం, అలసిపోవడము, లేదంటే ఉదయాన్నే ఒక రకమైనటువంటి ఒత్తిడితో జీవితం ఆరంభించడం జరుగుతూ ఉంది. కానీ ఉదయాన్నే లెగిసి భగవంతుడు ఎదురుగుండా ఒక దీపం కానీ మనం వెలిగించినట్లయితే దాని వెనకాతల ఎంతో లాభం ఉంది. ఉదయాన్నే మనం పరమాత్మని యొక్క చింతన, దైవ చింతన చేసినప్పుడు మన మనసు ఆటోమేటిక్గా సకారాత్మకంగా, పాజిటివ్గా తయారవుతుంది. ఇంకా వేరే మనం పాజిటివ్ థాట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఉదయాన్నే దీపం వెలిగించడం లాంటి సంప్రదాయం మనకి చిన్నతనం నుంచి నేర్పించడం జరిగింది. అలాగే పరమాత్ముడి యొక్క అనంతమైనటువంటి ఆ శక్తి అనేటువంటిది ఎందుకు అంటే, పరమాత్ముడు సదా పవిత్రుడు. పరమాత్ముడికి అపవిత్రత అంటే ఏంటో కూడా తెలీదు. అందుకనే చిన్నపిల్లల్ని భగవంతుడి స్వరూపాలు అంటారు. అప్పుడే పుట్టిన పసికందును చూడండి, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆకర్షణ ఏంటి? ఆ పవిత్రత, ఆ స్వచ్ఛత. వాళ్ళకి చెడంటే కూడా ఏంటో తెలీదు. తెలియకపోవడం కాదు, మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అందుకనే చిన్నపిల్లల్ని మనం భగవంతుడితో పోలుస్తాం. అంటే భగవంతుడు సదా పవిత్రుడు. వారి యొక్క పవిత్రతా శక్తి ఎల్లప్పటికీ తగ్గదు. అలాగే భగవంతుడు మనం ఏవేవైతే దివ్య గుణాల కింద చెప్పుకుంటామో 36 రకాల దివ్య గుణాలు ఉన్నాయి అంటారు. శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, మధురత, సత్యత, నిజాయితీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దగ్గర 36 రకాల దివ్య గుణాలున్నాయి. వాటన్నిటిలోనూ భగవంతుడు సాగరుడు. మానవుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణం ఉండొచ్చు, కానీ అవి కూడా మోతాదులో ఉంటాయి. సాగరంలాగా అనంతంగా ఒక్క పరమాత్ముడిలోనే ఉంటాయి.
అలాగే పరమాత్ముడు దుఃఖహర్త సుఖకర్త. దుఃఖాలను, సర్వ మానవుల యొక్క దుఃఖాలను హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు పరమాత్ముడు. కర్మల యొక్క రహస్యాన్ని తెలియచేసేటువంటి వాడు పరమాత్ముడు. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి. కానీ ఆయన అనంత సృష్టి నాటకానికి రచయిత కాబట్టి ఏ సమయంలో ఏ పాత్రను ప్రవేశపెట్టాలి, ఏ సమయంలో ఏ సీన్ ప్రవేశపెట్టాలి అనేటువంటిది భగవంతుడికి తెలుసు. అందుకనే యోగ శాస్త్రంలో భగవంతుడిపై సంపూర్ణ సమర్పణ అనేటువంటిది ఒక చాలా ఉన్నతమైనటువంటి భక్తికి నిదర్శనం. కంప్లీట్ సరెండర్ టు గాడ్. ఎందుకు ఏమిటి అని ప్రశ్న అడగాల్సిన అవసరం లేకుండా సంపూర్ణంగా వారికి సమర్పణ అవ్వడం, అది పరమాత్ముడిపై విశ్వాసం, నిశ్చయము ఉండడము అంటే. కాబట్టి మనం తాత్కాలికంగా దుఃఖం అనుభవించినా కూడా దాని వెనకాతల కూడా ఏదో ఒక దాగనటువంటి మంచి అనేటువంటిది ఉంటుంది. అలాగే పరమాత్ముడు అన్ని శక్తులలో కూడా సాగరుడు. సహన శక్తి అవ్వచ్చు, ఇముడ్చుకునే శక్తి అవ్వచ్చు, ఏకాగ్రత శక్తి అవ్వచ్చు, ఏ శక్తి మనం తీసుకున్నా అన్నిటిలో సాగరుడు పరమాత్ముడు. అందుకే భగవంతుణ్ణి సాగరంతో పోలుస్తారు. సాగరంలో ఎండైనా, వానైనా, వరదైనా ఏదొచ్చినా కూడా సాగరంలో ఎల్లవేళలా నీళ్లు అలా ఉండనే ఉంటాయి. అలాగే భగవంతుడు కూడా, భగవంతుడి యొక్క గుణాలు అనేటువంటివి తరిగిపోవడం అనేటువంటిది ఉండదు. అలాగే పరమాత్ముడు జన్మ మరణాలకి అతీతుడు. ఒక మానవ దేహం తీసుకోడు పరమాత్ముడు. ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోడు పరమాత్ముడు. అందుకే జననం, అందుకే అయో నిజ స్వయంభూ అని మనం చెప్తూ ఉంటాం. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాలన్నిటికీ కూడా స్థల పురాణాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా స్వయం ఉద్భవించినటువంటి జ్యోతిర్లింగాలు. ప్రతి 12 జ్యోతిర్లింగం యొక్క చరిత్ర కానీ మనం చదువుతూ ఉంటే ఒళ్ళు గొగురు పుట్టినట్టుగా ఉంటుంది, అంత రోమాంచితంగా ఉంటుంది. మన పురాణాల్లో ఉన్నటువంటి కథలు, వాటి వెనకాతలు ఉన్నటువంటి అర్థాలు కానీ మనం తెలుసుకున్నట్లయితే మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో ప్రతి భారతీయుడికి తెలుస్తుంది. కాబట్టి పరమాత్ముడు అయోనిజ, అజన్మ. అజన్మ అంటే మానవులు జన్మ తీసుకున్నట్టుగా పరమాత్ముడి యొక్క జన్మ జరగదు. దాన్ని పరకాయ ప్రవేశం అంటే అవతరించినట్టు పరమాత్ముడిని చూపించడం జరుగుతుంది. భగవంతుడి యొక్క జన్మ ఒక సాధారణ మానవ తనువులో అవతరించినట్టుగా చూపిస్తారు. అందుకే గీతలో అన్నారు, కోట్లో కొద్దిమంది, ఆ కొద్ది మందిలో కూడా కొద్దిమందే నన్ను గుర్తిస్తారు. అలాగే పరమాత్ముడు అభోక్త. మనకు చూడండి, చలి, ఎండ, కారం, పులుపు, ఉప్పు, ఇలా రకరకాల రుచులు తెలుస్తాయి. కానీ పరమాత్ముడు ఇలాంటి భౌతికమైనటువంటి భోగాలను అనుభవించరు. వారు అభోక్త. అలాగే పరమాత్ముడు చేసేటువంటి కర్తవ్యాలు చాలా గొప్ప కర్తవ్యాలు పరమాత్ముడు చేస్తారు. అదే పతితుల నుంచి పావనంగా చేయడం. అది ఈ సృష్టిలో ఒక భగవంతుడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడా చెయ్యలేనటువంటి దివ్య కర్తవ్యం. అందుకే భగవంతుడికి ఇంకొక పేరు పతిత పావన. పతితమైనటువంటి ప్రపంచాన్ని, పతితమైనటువంటి మానవ ఆత్మను పవిత్రంగా చేయగలరు. ఎందుకు? భగవంతుడు సదా పవిత్రమైన వాడు కాబట్టి. అంత గొప్ప ఇనుమ కూడా అగ్నిలోకి వేయగానే నీరులాగా కరిగిపోతుంది. అప్పుడు మనం దానికి నచ్చిన ఆకారం అనేటువంటిది ఇవ్వగలం. కాబట్టి పరమాత్ముడి యొక్క శక్తి అనేటువంటి అగ్నిలో ఎప్పుడైతే ఆత్మ సంపూర్ణంగా పరమాత్ముని యొక్క స్మృతిలో లీనమైపోతుందో, ఆ యొక్క వారి యొక్క ప్రేమలో అనుకోండి, వారి యొక్క ఆరాధనలో అనుకోండి, ఎంతెంతైతే మానవాత్మకు సంపూర్ణంగా లీనమై ఉంటుందో అది పరమాత్ముని యొక్క శక్తి ఒక అగ్నిలాగా పనిచేస్తుంది.
ఆ అగ్నిలో ఏమవుతుంది? ఆత్మలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలనేటువంటి ఈ లోపాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోహం ఏదైతే ఉందో, ఈ మలినం ఏదైతే ఉందో, అది సంపూర్ణంగా కాలి మాడిపోతుంది. ఎందుకంటే ఆత్మ చైతన్యమైనటువంటిది. ఆత్మ ఈ 5 పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో వాటితో ప్రభావితం కాలేదు. నయనం చిందంతి శస్త్రాణి అని గీతలో రచించడం జరిగింది. కానీ మరి సుఖ దుఃఖాలు, పాప పుణ్యాల యొక్క ఫలితం ఆత్మ మీదే ఉంటుంది. మరి తత్వాలతో పవిత్రం కానటువంటి ఆత్మ దేంతో పవిత్రమవుతుంది? అలాంటి ఒక అపూర్వమైన చైతన్య శక్తి ఏదైతే ఉందో దానివల్లనే ఆత్మ పవిత్రంగా అవుతుంది. కానీ మనం మానవాత్మలను అందరినీ తీసుకున్నట్లయితే అందరూ కూడా కర్మల యొక్క లెక్కాచారంలో ఉన్నవాళ్లే, అందరూ కూడా జనన మరణ చక్రాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళే, అందరూ కూడా పతితంగా నుంచి పావనంగా అవుతున్నటువంటి వాళ్ళే. మరి సదా పవిత్రమైనటువంటి వాడు ఒక్క పరమాత్ముడు మాత్రమే. కాబట్టి అలాంటి పరమాత్ముని యొక్క స్మృతి, ఆరాధన ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆ స్మృతిలోనే ఆత్మ యొక్క పాపాలు, జన్మ జన్మల యొక్క పాపాలన్నీ కూడా దగ్ధమవుతాయి. లేదంటే చివరి సమయంలో ఆత్మ తను చేసుకున్నటువంటి పాపాలకు అన్నిటికీ శిక్షణ అనుభవించి అయినా వెళ్ళాలి. 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంగా ఆత్మ పవిత్రం అవ్వాలి. ఒకటి, పరమాత్ముని ప్రేమగా స్మృతి చేసి ఆ ప్రేమ యొక్క శక్తిలో ఆత్మ పవిత్రంగా అవ్వచ్చు. లేదు అంటే శిక్షణ అనుభవించి అయినా ఆత్మ పవిత్రం అవ్వాలి. అప్పుడు కానీ అది ముక్తిని పొందుకోలేదు. ఎందుకు? ముక్తిధామం అనేటువంటిది పరమ పవిత్రమైనటువంటి ధామం. దాన్నే నిర్వాణ ధామము, బ్రహ్మాండము, శాంతిధామము అని రకరకాల పేర్లతో పిలుస్తారు. అక్కడికి అపవిత్రమైనటువంటి ఆత్మ ఆ పవిత్రమైనటువంటి ముక్తిధామానికి చేరుకోలేదు. కాబట్టి ముక్తిలోకి వెళ్లే ముందు ఆత్మ తనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ ఐదర్ పరమాత్మ యొక్క స్మృతి ద్వారా కానీ లేదంటే శిక్షణ అనుభవించి అయినా సరే అది పవిత్రమై దాని యొక్క ఒరిజినల్ సంపూర్ణ పవిత్ర స్థితికి చేరుకున్న తర్వాతే అది మళ్ళీ ముక్తిలోకి వెళ్ళగలుగుతుంది. ముక్తి నుంచి తర్వాత జీవన్ముక్తిలోకి రాగలుగుతుంది. అందుకనే మన పెద్దవాళ్ళు, పూర్వీకులు పరమాత్మ యొక్క ఆరాధనకి ఎన్నో మార్గాలు కనిపెట్టారు. ఎలాగోలాగా పరమాత్మని యొక్క స్మృతి చేయడం, స్తుతించడం. కొంతమంది జపమాల జరుపుతారు, కొంతమంది గాయనం చేస్తూ ఉంటారు, కొంతమంది నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు, నోములు ఆచరిస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ చేసినా చెయ్యకపోయినా కూడా ఎప్పుడైతే మన్మనాభవ, భగవద్గీతలో చెప్పినటువంటి ఈ మహాన్ మంత్రం మన్మనాభవ, మనస్సును నాయందు, నీ మనసులోని భావం ఏదైతే ఉందో దాన్ని నాయందు ఉంచు. అర్జునుడు అడిగాడు, ఈ మనసు అనేటువంటిది కళ్ళల్లేని గుర్రం లాంటిది కదా, దీన్ని నేను ఎలా నియంత్రించగలను అంటే, ఎప్పుడైతే నువ్వు మన్మనాభవ యొక్క స్థితిలో ఉంటావో, అంటే ఎప్పుడైతే నీ మనస్సు సంపూర్ణంగా నా మీదే లగ్నమై ఉంటుందో అప్పుడు ఈ మనసు అనేటువంటి గుర్రం ఎక్కడికి పరిగెట్టలేదు. స్వామి వివేకానందుల వారు ఒక చాలా చక్కని విషయం మనకి చెప్పారు. చాలా మంది మనస్సును నియంత్రించడం అంటే ఏమనుకుంటారు? దాన్ని కంట్రోల్లో పెట్టడం అనుకుంటారు. కానీ ఒక తల్లిని తీసుకోండి, తన బిడ్డని ఎప్పుడు కూడా బంధించి ఉంచాలని చూడదు. ఏం చూస్తుంది? ఒక క్రమ పద్ధతిలో నడిపించాలని చూస్తుంది. బంధించడం గొప్ప విషయం కాదు, కానీ క్రమ పద్ధతిలో నడిపించడం గొప్ప విషయం. అందుకే స్వామి వివేకానందుల వారు రాజయోగం యొక్క పుస్తకంలో వారు రాశారు. ఏంటి అంటే ద పవర్ ఆఫ్ మైండ్, మైండ్ కంట్రోల్ అనే పుస్తకంలో వారు రాసింది ఏంటి అంటే, మనస్సుని అదుపులో పెట్టుకోవడము అంటే దాన్ని నిర్బంధించడం కాదు, దాన్ని ఏకాగ్ర చిత్తమై అబ్సల్యూట్ అటెన్షన్, అబ్సల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటే సంపూర్ణ ఏకాగ్రతగా చెయ్యగలగడం. పరమాత్మని యొక్క స్మృతి అంటే కేవలం పరమాత్మని యొక్క స్మృతి అంతే, అంతే తప్ప ఏమీ ఆలోచించకుండా అలాగ బంధించటే మనసు అలాగ బంధింపబడేటువంటి విషయం కాదు.
అందుకే ఏ వ్యక్తి అయినా దేంట్లో అయినా 100% ఏకాగ్రం అయిపోతే వాళ్ళని ఏమంటారు? యోగి లాంటి వ్యక్తి అని అంటారు. ఒక పరిశోధకుడు ఏదన్నా కొత్తగా కనిపెడుతున్నప్పుడు వాళ్ళు సంపూర్ణంగా అందులో నిమగ్నం అయిపోతారు. వాళ్ళు ఇంకా అటు ఇటు ఏది కూడా చూడరు. దాన్నే జ్ఞానయోగము అని అంటారు. అంటే జ్ఞానార్జనలో వాళ్ళు ఎంత మమేకమైపోయి ఉంటారంటే వాళ్ళకి ఇంకా వేరేది ఏది కూడా బయట ప్రపంచం పట్టదు. కాబట్టి మనస్సును నియంత్రించడము, మన్మనాభవ అంటే ఒక్క పరమాత్మ మీద మనస్సుని ఏకాగ్రం చేయడం, అదే తపస్సు అంటే. ఏదో ఒక్క దాని మీద సంపూర్ణంగా మనం ఫుల్ ఏకాగ్రంగా ఉండడమే తపస్సు. కాబట్టి ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క స్మృతిలో మనస్సును మనం ఏకాగ్రం చేస్తామో మనం అప్పుడు మన్మనాభవ స్థితికి చేరుకుంటాం. అలాగే పరమాత్ముడు పరంధామ నివాసి, అందుకే పైవాడు అని మనం పైకి చూస్తూ ఉంటాం. పైవాడు ఏం చేస్తున్నాడు అంటాం, హే పరంధామ అని అంటాం. అంటే పరమాత్ముని యొక్క నివాస స్థానము ఈ భూమికి, సృష్టికి, సూర్య చంద్ర నక్షత్రాలకి పైన ఉన్నటువంటి ఆ బ్రహ్మాండ లోకం, ఎరుపు బంగారం రంగులో ఉన్నటువంటి ఒక సుందరమైనటువంటి లోకం. దానికి అనేక పేర్లు ఉన్నాయి. నిర్వాణధామం, బ్రహ్మాండము, పరంధామము, ముక్తిధామము, ఇలా శాంతిధామము, ఇలాగ అనేక పేర్లు ఉన్నాయి. అక్కడ పరమాత్ముడి యొక్క నివాసం ఉంటుంది. అలాగే పరమాత్ముడి యొక్క నామము కూడా కర్తవ్యవాచకం. పరమాత్ముడు అంటే ఏంటి? అందరికీ మంచి చేసేటువంటి వాడు, అందరికీ కళ్యాణం చేసేటువంటి వాడు. దాన్ని సంస్కృతంలో అంటారు శివ, అంటే మంగళకారి, శుభకారి. అలాగే సదాశివ, సదాశివ అంటే నిత్యం కళ్యాణం చేసేటువంటి వాడు, నిత్యం శుభం చేసేటువంటి వాడు. కాబట్టి పరమాత్ముని యొక్క స్వరూపం ఒక చిన్న చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. వారి నామం సదాశివ. వారు ఉండేటువంటి ధామం పరంధామం. వారి యొక్క కర్తవ్యం పతితమైపోయినటువంటి మానవ సృష్టిని పావనంగా మళ్ళీ తయారు చేయడం. ఇలా చేయడానికి వారు ఒక అవతారం తీసుకుంటారు తప్ప ఒక తల్లి గర్భంగా ఉన్న మానవ దేహంలో జన్మ తీసుకోరు. కాబట్టి ఈ కలియుగం యొక్క ఈ అంతిమ సమయం మనం చూస్తూనే ఉన్నాం. మన చుట్టూ ప్రపంచం అంతా ఎలా తయారవుతుందో, ఈ సమయంలో పరమాత్ముడు అవతరించి సంపూర్ణమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని అందచేస్తూ మన్మనాభవ అనేటువంటి మహామంత్రాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. కాబట్టి పరమాత్ముడి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఆ కుతూహలమే ఆధ్యాత్మికతకు ఆధారం. ఆధ్యాత్మిక మార్గంలోకి కొంతమంది కష్టాల నుంచి బయటపడడానికి వస్తారు, కానీ చాలా మంది సత్యాన్వేషణలో వస్తారు, సత్యం తెలుసుకోవడం గురించి వస్తారు. కాబట్టి అలాంటి సత్యాన్వేషణలో ఉన్నటువంటి వారికి ఆధ్యాత్మికత అనేటువంటిది ఒకటి చాలా చక్కని మార్గం. ఇది ఇవాళ మనం పరమాత్మ పరిచయం తెలుసుకున్నాము. వచ్చే మాన్సలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.